దాని తర్వాత 1946లో లీగలైజ్ అయింది. ఆంధ్ర మహాసభ ఎలా ప్రారంభమైంది? ప్రజలకు చేసినటువంటి సేవ ఏంటి? ఆంధ్రోద్యమం నిజంగా ఆరంభించిన వారు శ్రీ మాడపాటి హనుమంతరావు గారు. వారు మితవాదులు, పూర్తిగా మితవాదులు. వారు ఏమిటంటే ఇది ఒక సాంస్కృతిక సంఘం, సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైంది అని అనేవారు. కానీ అది యథార్థం కాదు. అది కూడా ఒక రాజకీయ సంస్థగానే ఆరంభమైంది. ఎందుకంటే ఒక్క సాంస్కృతిక సమస్యలే కాకుండా రైతు సమస్యలు వచ్చాయి. ఏ ఉద్యమాన్ని అయినా ఇది రాజకీయ ఉద్యమం, ఇది రాజకీయ ఉద్యమం కాదు అని అది అశాస్త్రీయమైన విషయం. ప్రతిదీ రాజకీయాలతో సంబంధం ఉంటుంది. అందుచేత ఇదేమిటంటే ఏ విధంగా పరిణామం చెందింది. మొదలేమో హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక సంస్థ. అది ఎట్లా ఆరంభమైంది అంటే అప్పుడు మహారాష్ట్రలో చాలా ఇక్కడ ప్రాముఖ్యత ఉంటుండేది. ఒక బహిరంగ సభలో తెలుగులో మాట్లాడలేదు మహారాష్ట్రలో. ఆ కారణం చేసి ఏమిటంటే అప్పుడు ఉండే ఒక బీరుడు రామకృష్ణరావు గారు, మాడపాటి హనుమంతరావు గారు వీళ్ళు చాలా బాధ కలిగి హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఆంధ్ర మహాసభ, ఆంధ్ర జనసంఘం అనే పేరుతో చేశారు. దాని నుంచి దాన్ని కదా విస్తృతపరిచి కేంద్ర సంఘం కూడా చేశారు. అది తెలంగాణలో ఉండే అన్ని ఏ సంస్థలైనప్పటికీ ఒక ప్రాతినిధ్యం దానికి ఉంటుండేది. దాని తర్వాత అది ఆంధ్ర మహాసభగా పరిణామం జరిగింది. దాన్ని ఒక పనిచేసే సంస్థగా ప్రభుత్వంతో సంఘర్షణ చేసే సంస్థగా పరిణామం చేసేందుకు మేము ప్రయత్నం చేసి నేను 8 మహాసభకు అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నారు. అక్కడి నుంచి ఆరంభించి దాన్ని విస్తృతపరిచాం. దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేసేందుకు ప్రయత్నించాం. ఎట్లా అంటే విద్యావారమని, వ్యక్తి చాకరీ వ్యతిరేక వారమని, ఫ్యూడలిజంకు వ్యతిరేక వారమని, ఇటువంటి వారాలు ప్రజల యొక్క సమీకరణ ఇవన్నీ చేసేవాళ్ళం. దాని తర్వాత ఈ ఫ్యూడలిజంకు వ్యతిరేకంగా ముఖ్యంగా జనగామ తాలూకా, సూర్యాపేట తాలూకాలో బ్రహ్మాండమైన ఇది వచ్చింది. భువనగిరి తాలూకాలో నేను 10 మహాసభకు అధ్యక్షులు వహించాను. భువనగిరిలో అక్కడికి ప్రజలు వచ్చారు. అప్పటికే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజాబిల్లు వచ్చింది. బ్రహ్మాండమైన ప్రజాది ఒక్క మన దేశంలో వచ్చింది కాదు, ప్రపంచం అంతా వచ్చేది. భారతదేశంలో కూడా వచ్చింది. అదే ప్రజాబిల్లుగా ఇక్కడ కూడా వచ్చింది అనుకోండి. భువనగిరి మహాసభకు వచ్చిన ప్రజలు వెళ్ళి ఈ దేశముఖులకు, ఈ జాగీర్దారులకు వ్యతిరేకంగా వాళ్ళేమిటి మేము వ్యక్తి చాకరీ చేయము, మీకేమి అన్యాయంగా మీరు డబ్బు వసూలు చేస్తాం ఇవ్వము అనేది ఒక దాదాపు తిరుగుబాటు చేశారు. దానికి మేము నాయకత్వం వహించాం. ఆరుట రామచంద్రారెడ్డి గారు ప్రధానంగా దానికి నాయకత్వం వహించారు. అది ఇదే విధంగా పరిణామం చెందింది అనుకోండి. దాని తర్వాత 1945 15 ఆగస్టు అప్పుడు భారతదేశానికి స్వాతంత్రం. ఆ భారతదేశానికి దాని పరిణామం ఇక్కడ కూడా బాగా ప్రజలలో బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చేసి అప్పుడు కాంగ్రెస్ స్వామి రామానంద తీర్థ గారు కాంగ్రెస్ యొక్క అధ్యక్షులుగా ఉండేవారు, ప్రధానులుగా ఉండేవారు, ముఖ్యులుగా ఉండేవారు. వెంటనే సత్యాగ్రహం ఆరంభించారు. కానీ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ యొక్క రజాకారులు ఉన్నారే, వాళ్ళు వాలంటీర్స్. వాళ్ళు ఏమిటంటే రాచరికాన్ని రక్షించేందుకు ముందుకొచ్చారు. ఏది స్టేట్ కాంగ్రెస్ వారు ఈ రాచరికాన్ని నాశనం చేయబోతున్నారు, దీన్ని రక్షించేందుకు వచ్చి సత్యాగ్రహం సాగకుండా చేశారు. మొదటి సత్యాగ్రహం 15 రోజులు 20 రోజులు సాగింది. ఆ నుంచి సత్యాగ్రహం సాగకుండా అయిపోయింది. ఎందుకంటే గ్రామాల మీద పడి ఈ రజాకారులు, సాయుధ రజాకారులు గ్రామాల మీద పడి నానా విభక్తం చేసి గ్రామాలను తగలబెట్టి ఎక్కడెక్కడ జాతీయ జెండా వచ్చింది అంటే ఆ గ్రామం మీద పడేది ఉన్నది దాన్ని చెప్పి అందుకొరకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ముందుకెళ్ళి దీన్ని ఇట్లా సాధ్యం కాదు, ప్రతిఘటించాలి, సాయుధంగానే ప్రతిఘటించాలి ఏ విధంగా అనేది అప్పుడు మేము ఆయుధాలను సేకరించడం ఆరంభించాం. జరిగింది, బాగా బ్రహ్మాండంగా యుద్ధం జరిగింది. 1948 వాళ్ళు పోలీస్ యాక్షన్ వరకు జరిగింది అనుకోండి. పోలీస్ యాక్షన్ జరిగినా జరగకపోయినా వాళ్ళు బలంగా పడ్డారు. ప్రజల యొక్క బలం బ్రహ్మాండంగా పెరిగిపోయింది. అది వరకే ఎక్కడ కూడా వాళ్ళ యొక్క ప్రతిఘటన సరిగా లేదు. అప్పుడు
అప్పుడు పోలీస్ యాక్షన్ జరిగింది అనుకోండి, పోలీస్ యాక్షన్ జరగకుండా మేము మేధాము ఖతం చేసేవాళ్ళమే. తెలంగాణ రైతాంగ పోరాటం దేశంలోని మొట్టమొదటి పోరాటం, ఇంత గొప్ప పోరాటం అంటారు కదా, దాని గతసారిగా అది సాధించిన విజయాలు ఏంటి? సాధించిన విజయాలు, మొదటి విజయం ఇక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వం కాకపోవటం, అది మొదటి విజయం. రెండోది ఇక్కడ నైజాము కూడా లేకుండా పోవటం, నైజాం యొక్క పరిపాలనే కాకుండా నైజాం అనే యొక్క ఇన్స్టిట్యూషన్ కూడా లేకుండా పోవటం. రెండోది ఆ పోరాటంలో రైతాంగ పోరాటం కనుక దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని మేము పంచాం. అదేవిధంగా వెట్టి చాకిపోయింది. ఫ్యూడలిజం బాగా దెబ్బతిన్నది. ఇంకా కొంత ఫ్యూడల్ డామినెన్స్ ఉండొచ్చు అనుకోండి, కానీ ప్రధానంగా ఫ్యూడలిజం దెబ్బతిన్నది. జాగీరు విధానం పోయింది, స్టాచ్యుటరీ ల్యాండ్ లార్డిజం పోయింది. అంతేకాదు ఈ పోరాటం వల్ల భారతదేశం యొక్క ఫ్యూడలిజానికి కూడా చాలా దెబ్బతగింది. సంస్థానాధీశులు లేకుండా పోయారు. 600 మంది సంస్థానాధీశులు అందరూ ఫ్యూడల్ వస్తే వాళ్ళందరూ కూడా లేకుండా పోయినారు. తర్వాత ప్రజల్లో చాలా బ్రహ్మాండమైన చైతన్యము కలిగింది. ఇప్పుడు దున్నేవారికే భూమి అనే నినాదంతో రైతాంగ పోరాటం స్టార్ట్ అయింది కదా, అట్లా రైతాంగ సమస్య ఎంతమంది తీర్చిదిద్దారు? రైతాంగ సమస్య అంత సులభమైన సమస్య కాదు కదా. ఇప్పుడు కొంత భూములు ఇచ్చినప్పటికీ ఆ భూములు ఇవ్వగానే సమస్య పరిష్కారం కాదు. రైతు భూమి చేసుకునేందుకు ఎంతో పెట్టుబడి అది కావాల్సి ఉంటుంది. ఈ దున్నేవానికి భూమి అనేది పెద్ద సమస్య. ఆ సమస్య పరిష్కరించేందుకు సోషలిజం వస్తేనే ఆ సమస్య పరిష్కరించగలుగుతాం. మీ రాష్ట్ర జీవితంలో సంబంధించిన మరవలేని జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చెప్పండి. మరవలేని జ్ఞాపకాలు చాలా ఉన్నాయనుకోండి. ఒకటి ప్రధానమైనది ఏంటంటే పరిస్థితులు పరిపక్వమైనప్పుడు ప్రజలు ఏ విధంగా కదులుతారు అనేది నిజంగా ఒక అద్భుతమైన విషయం. ఎందుకంటే లక్షల మంది ప్రజలు కదిలారు. అందరి దగ్గర ఆయుధాలు లేవనుకోండి, ఇది మన రాళ్ళు వర్షాలు అన్ని పట్టుకొని కదిలారు. దాని నుంచి నష్టం కూడా కలిగిందనుకోండి. కొంతవాళ్ళు ఇక్కడ నుంచి శ్రీరాయపోతూ రావడంలో 2 మైళ్ళ నుంచి కొట్టడం జరిగిందనుకోండి. కానీ ప్రజలు ఏ స్వరూపంలో వెళ్ళారో, ముఖ్యంగా ఎంత దౌర్జన్యానికి కూడా సహించి ఒక గ్రామంలో 10 మంది రజాకారులు చంపినప్పటికీ ప్రజలలో ధీమాలు వేసేసింటారే. అది విప్లవానికి పరిస్థితులు పరిపక్వమైనప్పుడు ప్రజలలో ఎటువంటి త్యాగదీక్ష ఉన్నో, ఎటువంటి పోరాట ప్రతిభ ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తుందండి. ఒక భయానం ఈ సూర్యాపేట నుండి జనగాం వెళ్ళే యొక్క రోడ్డు, దానిపైన మిలిటరీ చాలా ట్రక్కులు వెళ్ళాయని మాకు తెలిసింది. తెలిస్తే ఒక కాల్ ఇచ్చాం, ఈ రోడ్డు నాశనం చేయండి. వేల మంది వచ్చి ఒకే రాత్రి ఆ రోడ్డు అంతా నాశనం చేస్తారు. సిగరెట్ కానీ నాశనం చేసి పారేస్తారు. అంటే పరిస్థితులు పరిపక్వమైనప్పుడు మేము ఈ పరిపాలనలో సహించేది లేదు అనే ప్రజల దృష్టికి వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలు కదులుతారో అంత బ్రహ్మాండంగా కదిలారు ప్రజలు. అది నాకు నిజంగా చాలా జ్ఞాపకాలలో చాలా ముఖ్యమైన జ్ఞాపకం. ఈ సైనిక చర్య తర్వాత కూడా పోరాటం జరిగింది కదా, అది నేను వ్యతిరేకించాను. అది నాకు ఇష్టం లేదు, తప్పకుండా జరిగిందని భావిస్తున్నాను. చెప్పేదేముంది కానీ ఇవన్నీ సామాన్యమైన విషయాలు. కానీ యథార్థంగా రాజకీయంగా చూడవలసింది ఏమిటంటే వచ్చిన సైన్యం యొక్క శక్తి ఏమిటి, మీ దగ్గర ఉండే రకరకాల వ్యతిరేకంగా చేసిన సైన్యం ఆ శక్తి ఏమిటి, మీరు నిలబడతారా? ఒకటి. రెండోది ప్రజలేమనుకుంటున్నారు, ప్రజలు స్వాగతం చెప్తున్నారు. ఇక్కడ రజాకారుల యొక్క పోయింది పిడపోయింది అనేది వాళ్ళకి వచ్చి వాళ్ళు ప్రజలకి ఏంటంటే ప్రజలు స్వాగతం ఇస్తున్నారు. పూలమాలతో ట్యాంకులను కూడా పూజిస్తున్నారు. అటువంటి సందర్భంలో విషయాలు ఆలోచించకుండా బుద్ధిగా కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే ఇక్కడ కూడా పోరాటం చేయాలి. 3 సంవత్సరాలు పోరాటం చేశారు. ఎందుకు ఎదుర్కొన్నారు, ఎందుకు చేశారు అనే సమస్య వస్తుంది. ఈనాడు మన దేశ పరిస్థితి గురించి ఒక స్వాతంత్ర సమరయోధుడిగా అభిప్రాయం ఉంది.
స్వాతంత్ర సమరయోధునిగా దేశం ఏమిటంటే ఇప్పుడు ఒక్కటే నేను మొదటి నుంచి ఆలోచించాను. ఈనాడు పరిస్థితులలో దేశం బాగుపడాలంటే జాతీయ ఉద్యమంలో లెఫ్ట్ ఉద్యమం రెండు కలవాలి. రెండు కలిస్తేనే మన జాతి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. భావితరానికి మీరు ఇచ్చే సందేశం ఈనాడు ఉండే యొక్క భావి తరాలనుకోండి, ముఖ్యంగా ఈ ఇంటలెక్చువల్స్, చాలా ఇంటలెక్చువల్స్ ఏమి రోల్ లేకుండా పోతుంది ఇండియాలో. దేశం మనకేం చేస్తుంది, మనకు ఎంత చేయాలి, దేశం అనేది కాదు, మనం దేశానికి ఏం చేస్తున్నాం అనేది ఎవరు ఆలోచించలేదు. అందుకొరకు దేశ అభ్యున్నతి కొరకు అందరూ కూడా ప్రయత్నం చేయాలి.